విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్ట్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు కేంద్ర మంత్రులు కూడా విచ్చేశారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను అతిథులు సందర్శించారు. ఏనుగుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాల పరిరక్షణ, మానవ ఏనుగు ఘర్షణల నివారణకు చేపడుతున్నటువంటి చర్యలను ప్రదర్శనల ద్వారా వివరించారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని అయితే ఎంతో ఘనంగా విశాఖ నగరంలో నిర్వహించడం అయితే ప్రధానంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే అట్టహాసంగా నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవానికి సంబంధించి 2 రోజుల పాటు కూడా ఈ యొక్క వర్క్ షాప్ అయితే విశాఖ నగరంలో ఒక ప్రైవేట్ ప్రముఖ హోటల్లో అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర అటవీ శాఖ మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలానే అటవీ శాఖ మంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఈ యొక్క ఏనుగులు ఏ విధంగా అయితే వాటి యొక్క బిహేవ్ అయితే ఉంటుందో, వాటికి సంబంధించి ఎలా అయితే ఏనుగులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేసేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి విశాఖపట్నం రాడిసన్ బ్లూ రిసార్ట్ లో అయితే యొక్క నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయితే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ శాఖ మంత్రి ఎవరైతే కీర్తన్ వర్ధన్ సింగ్ తో పాటు కేంద్ర అటవీ శాఖ జనరల్ డైరెక్టర్ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ సైతం కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. దీన్ని మొత్తానికి కల్పించి ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ఏనుగులకి అలానే మానవులకి మధ్య ఎటువంటి సంఘర్షణ అయితే జరుగుతుంటుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య ఈ ఏనుగుల్ని కాపాడడం అనేది అయితే ప్రధానంగా అయితే దీన్ని తీసుకొస్తున్నారు. ఏనుగు